నమస్తే మీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇంటింటి ప్రచార కార్యక్రమానికి స్వయంగా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వారితో పాటు ప్రచార కార్యక్రమాన్ని అమరం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు పెన్షన్ పెంపు వంటి అనేక కార్యక్రమాలు అమలవుతాయని అన్నారు. సాధించిన పథకాలు గెలిచిన 30 రోజుల లోపల ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ ఇచ్చిండు, ఉచిత కరెంట్ అన్నాడు. 5 హామీలని నెరవేర్చడానికి ఇంకో కొద్ది రోజుల్లో ఆగస్టు నెలలో 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాడు. ఈ గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుండి ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన అవ్వలేదు, ఎవరికి పింఛన్లు చేసిన పాపాన అవ్వలేదు, ఒకరికి రేషన్ కార్డు రాలేదు, రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకుని కూడా అవకాశం లేదు. అటువంటి ఇది ఉన్నది. ఇప్పుడు ఎవరికైనా 1 లక్ష రూపాయలు చేస్తామని 10 సంవత్సరాలు తప్పినారు కానీ 1 లక్ష రూపాయలు మాఫీ చేయలేరు. ఇప్పుడు ఒక్కటేసారి 2 లక్షలు మాఫీ చేస్తా అంటున్నాడు. ఇండ్లు కట్టుకునేటోళ్లకు 5 లక్షలు ఇస్తా అంటున్నాడు. మళ్ళీ అంటే ఇది వడ్లకు గిట్టుబాటు ధర, కంది గిట్టుబాటు ధర ఇస్తా అంటున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పింఛన్లు కూడా ఎక్కువ చేసి మళ్ళీ అవి కూడా ఇది చేస్తున్నాడు. క్వింటాల్కి 500. కాబట్టి ఇవన్నీ పథకాలు అమలు చేస్తారు, ఇంకా అభివృద్ధి చేస్తారు. గత ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్లు మన ఊరికి 360 ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇండ్లు ఇస్తారు. దయచేసి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించగలరని మా